హాయ్ అండి. ఇదే మన DJI ఆస్మో యాక్షన్ 5 ప్రో అమెజాన్ నుంచి వచ్చింది. చాలా రోజులు తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. ఇప్పుడు కుదిరింది. సో దీన్ని మనం అన్బాక్స్ చేసి చూద్దాం. సో ఇదే అన్నమాట, మనకి అమెజాన్ ప్యాకింగ్లో అయితే ఇట్లా వచ్చింది. ప్యాకింగ్ బాగానే ఉంది, కానీ ఇంకా కొంచెం వాడు కేర్ తీసుకుంటే సరిపోయేది. మరి సింపుల్గా చిన్న డబ్బాలో పెట్టేసి ఇచ్చేసాడు. సో మనకి ఇవి ఓపెన్ చేయగానే ఇదే DJI ఆస్మో యాక్షన్ 5 ప్రో అడ్వెంచర్ కాంబో. ఇది చాలా చాలా బాగుంటుంది కెమెరా. అన్ని కెమెరాస్ చూశాను, యాక్షన్ కెమెరాస్ అంతా చూసి నేను ఇదే ఉంటే బాగుంటుందేమో అని ఇది తీసుకున్నాను. సో ఇక్కడ మీరు తెలుసు వారంటీ, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, స్కానర్ అండ్ ఇక్కడ లోపల ఏమేమి ఉంటాయో అని ఇచ్చారు. సో ఇట్లా అడ్వెంచర్ కాంబో తీసుకుంటే మనకు చాలా బెనిఫిట్ వస్తుంది అనమాట. దాంట్లో ఇంకా మనకి టూల్స్ ఉంటాయి, ఐటమ్స్, అవి ఈజీ టు అటాచ్ అవి ఎనీవేర్ అనమాట. అక్కడ అటాచ్ చేసుకొని మనం ఈజీగా షూట్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ప్రైజెస్ ఇది మనకి 46 GB మనకి మెమరీతో వస్తుంది. ఇంకా ఈజీ మనకి SD కార్డ్ అది ఏం అవసరం లేదనమాట. బాగుంటుంది, ఈజీగా మనం చేసుకోవచ్చు ఏదన్నా. ఇది ఓపెన్ చేద్దాం. ఓపెన్ అవ్వట్లేదు ఇది ఎందుకో. సిజర్ తీసుకుందాం. సిజర్తో ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అవన్నీ చూపిస్తాను. సో ఇది చాలా డేస్ నుంచి నాకు తీసుకోవాలి అని ఉన్నా ఆగుదాము అని ఆగాను. బట్ ఇప్పుడు తీసుకొని ఇంకా మంచిగా రెగ్యులర్గా వీడియోస్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఇంకా మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి, మీరు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని. సో ఇది మనం ఓపెన్ చేసి చూసేద్దాం. ప్యాకేజింగ్ అంతా బాగానే ఉంది. చూద్దాం ఎట్లా లోపల ఎట్లా ప్యాకేజ్ చేసింది. ఇంతవరకు ఎప్పుడు అడ్వెంచర్ కాంబో ఎప్పుడు తీసుకోలేదు. దేవుడు రిలీజ్ చేశాడు కానీ యాక్షన్ 4కి 3కి, బట్ అన్నిటి మీద చూసుకుంటే యాక్షన్ 5 బాగుందనిపించింది. సో దీంట్లో ఇప్పుడు యాక్సెసరీస్ ఇది కెమెరా, మన యాక్షన్ 5 ప్రో. ఈ అడ్వెంచర్ కాంబోలో మనకి బెనిఫిట్ ఏంటంటే ఇట్లా ఒక యాక్షన్ స్టిక్ లాంటిది ఇస్తాడు. సో ఇది ఎక్స్పాండబుల్ అనమాట, మనకు బాగా యూజ్ అవుతుంది వ్లాగ్స్ చేసే వాళ్ళకి కానీ. సో నేను చూసినవి ఏంటంటే దీని నుంచి మనం డ్రోన్ లైక్ షాట్స్ కూడా ట్రై చేయొచ్చు. చూద్దాం, నేను టెస్ట్ చేసి అది కూడా వీడియోలో పెడతాను.
సో దీన్ని ఇట్లా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇట్లా ఎక్స్పాండ్ చేసుకొని చాలా హైట్ అయితే వస్తుంది. ఇది ఎక్స్పాండ్ అయితే అవుతుంది. బాగుంది. 1 మీటర్ వరకు అవుతుంది అనుకుంటా. చాలా బాగుంది కదా. ఈజీ టు అసెంబుల్ కూడా. అవన్నీ మీకు చూపిస్తాను తర్వాత. సో ఇది ఒకటి వచ్చింది. ఇప్పుడు మనం ఇంకో దానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు యాక్సెసరీస్ చూద్దాం. సో ఇట్లా ఇది ఓపెన్ చేయగానే మనకి ఇవన్నీ ఇచ్చాడు లోపల యాక్సెసరీస్ అనమాట. సో ఈ అడ్వెంచర్ కాంబోలో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే బ్యాటరీస్ వస్తాయి. 3 బ్యాటరీస్ వస్తాయి మనకి. సో మనం ఎంత ఎక్కువ లాక్ చేయగలిగితే అంత చేసుకోవచ్చు. చాలా ఈజీగా బ్యాటరీ చేంజ్ చేసేసుకొని మళ్ళీ వెంటనే మనం రికార్డ్ చేసేసుకోవచ్చు. బ్యాటరీ యూసేజ్ కూడా చాలా తక్కువే చేస్తుంది. ఇది బాగా ఇచ్చాడు. సో ఇవి స్టిక్కర్స్. చూసాక ఇట్లా డీజే అని ఉంది స్టిక్కర్. అండ్ ఇది ఓపెన్ చేద్దాం. ఇది బ్యాటరీ. ఓకే, ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. సో ఇది ఒక మౌంట్ అన్నమాట. ఈ మౌంట్ వచ్చేసి మనకి స్టిక్ అయిపోతుంది. యాక్షన్ కెమెరాకి స్టిక్ అయిపోయి మనం దీన్ని, ఆ స్టిక్ ఉంది కదా, ఆ స్టిక్ ఇట్లా మౌంట్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అసెంబ్లింగ్ కూడా. సో ఇది ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇది మన బ్యాటరీ అసెంబ్లీ డాక్ అనమాట. బ్యాటరీ డాక్ లాగా ఇది. సో ఛార్జింగ్ డాక్ లాగా. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకి ఈ బ్యాటరీ సీట్ నుంచి పవర్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. లైక్ మనము మన ఫోన్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ అవుతుంది. అట్లా ఇచ్చాడు. చాలా బాగుంది కదా ఫీచర్. సో ఇక్కడ ఓన్లీ మనకి పవర్ ఇన్పుట్, అవుట్పుట్ లాగా అనమాట. 3 బ్యాటరీస్ ఉంటాయి. చాలాసేపు వస్తాయంట బ్యాటరీస్. రికార్డింగ్ కూడా వాడు ఇచ్చాడు అక్కడ. బ్యాటరీ యూజ్ చేస్తే ఇప్పుడు దీంట్లో యూజ్ చేసిన చిప్ కూడా మన నైస్గా బ్యాటరీ యూసేజ్ మంచిగా వస్తుందని ఉంది. చెక్ చేద్దాం. అన్నీ చెక్ చేసి నేను రివ్యూ పెడతాను. సో ఇది 3 బ్యాటరీస్ అంతే. సో ఇవి యాక్సెసరీస్లో ఉన్నాయి. ఛార్జింగ్ కేబుల్ అండ్ మౌంట్ అండ్ బ్యాటరీస్. సో ఇప్పుడు మనం మెయిన్ కెమెరా బాక్స్ని ఓపెన్ చేద్దాం. సో ఈ కెమెరా బాక్స్లో ఏముందో చూసి, దీంట్లో కూడా మౌంట్స్ ఇచ్చినట్టున్నాడు. చూద్దాం. ఓకే, ఓపెన్ చేయగానే మనకి సో ఇది కేస్. దీనికి హార్డ్ కేస్ లాగా. సో ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇది ఒక కేస్ అండ్ కవర్ టైప్ అనుకోండి, మనం ఫోన్కి వచ్చేలాగా. అండ్ ఇది మన మెయిన్ ఆస్మా యాక్షన్ 5 ప్రో. ఈ 2 అయితే ఉన్నాయి దాంట్లో యాక్షన్ 5 బాక్స్లో. సో ఇది ఓపెన్ చేద్దాం. ఈ కేస్ ఓపెన్ చేయగానే మనకి ఓకే. సో ఈ కేస్ని మనం వర్టికల్గా కూడా యూజ్ చేయొచ్చు. వర్టికల్గా కూడా మ్యాగ్నెట్ మౌంట్ అవుతుంది. సో దీంట్లో మౌంట్స్ అయితే ఇచ్చాడు. సో మౌంట్ క్రూజ్ అండ్ ఇంకొక మౌంట్ ఇచ్చాడు. సో ఎందుకంటే
మీరు ఆ యాక్సెసరీస్ బాక్స్లో చూసింది వచ్చేసి మన స్టిక్కి మౌంట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం 2 ఇచ్చాడు. సో ఇది ఒక కేస్. అండ్ సో ఇక్కడ మనం వర్టికల్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవి స్క్రూస్. ఈ స్క్రూస్తో మనం ఇట్లా మౌంట్స్ ఉన్నాయి కదా, మౌంట్స్కి టైట్ చేసేసుకొని యూస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఇక్కడ ఇవి ఇచ్చాడు అనమాట. ఈ 4 ఏంటంటే ఇది ఒకటి, ఇది స్టిక్కర్ మౌంట్. సో ఇది హెల్మెట్స్కి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి మౌంట్స్ స్క్రూ చేసేటప్పుడు లూజ్గా ఏమన్నా ఉంటే అక్కడ యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మన యాక్షన్ 5 ప్రోని అన్బాక్స్ చేద్దాం. ఓపెన్ చేసి చూసేద్దాం. చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా చిన్నదిగా కూడా ఉంది. ఈజీగా మనం యూస్ చేసుకోవచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. ఈజీ టు క్యారీ కూడా. సో ఇదే అండి యాక్షన్ 5 ప్రో. చాలా బాగుంది, స్లీక్గా, ఎక్కువ హడావిడి లేకుండా. దీన్ని యూస్ చేయడం ఎట్లా, ఏంటి సెట్టింగ్స్ అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇదే మన యాక్షన్ 5 ప్రో. సో దీనికి మనం ఏదైనా లెన్స్ ఏదైనా పెట్టుకోవడానికి ఇట్లా చేసుకోవచ్చు. ఎన్డీ ఫిల్టర్స్ ఉంటాయి కదా, ఫిల్టర్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. అది అటాచ్ చేసేటప్పుడు ఇది మనం తీసేసి పెట్టుకోవాలన్నమాట. చాలా టైట్గా ఉంది. ఓకే, మళ్ళీ వచ్చేసింది. చాలా టైట్. ఓకే అయిపోయింది. సో ఇది ఇట్లా చేసుకోవచ్చు. అండ్ ఇది బ్యాటరీ. ఇది వచ్చేసి మనం వెనకాల కింద మౌంట్ చేసుకుంటాం కదా, మ్యాగ్నెటిక్ మౌంట్స్ లాగా అనమాట. సో అది. అండ్ ఇది వచ్చేసి ఇది బ్యాటరీ కేస్ ఇది. సో ఇది ఓపెన్ చేసి బ్యాటరీ చేద్దాం. సో ఇది వచ్చేసి బ్యాటరీ. బాగుంది, నైస్. ఇది ఒక రికార్డింగ్ బటన్ అండ్ ఇది ఒక స్విచ్ టర్న్ ఆన్ బటన్. సో ఇది వచ్చేసి మనకి యూఎస్బి ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ ఫైల్ ట్రాన్స్ఫర్స్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి దీంట్లో నుంచి చేసుకోవచ్చు. ఇట్లా ఒకటి. భయం వస్తుంది, చాలా డెలికేట్గా ఉంది కదా అనిపిస్తుంది, చిన్నది కదా. సో ఇవన్నీ నేను తర్వాత చేసి చూపిస్తాను. సో ఇదే అండి మన యాక్షన్ 5 ప్రోలో అన్బాక్స్ చేస్తే మనకు వచ్చినవి. మళ్ళీ కలుద్దాం.